హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలా సాగర్ వ్లాగ్స్. ప్రజెంట్ నేనైతే మనుబోలు రైల్వే స్టేషన్లో ఉన్నాను. నేను ఈరోజు అయితే నరసింహకొండకు అయితే వెళ్తూ ఉన్నాను. నరసింహకొండలో అయితే ప్రజెంట్ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు అయితే గరుడ వాహనంపై శ్రీవారు అయితే ఊరేగుతారు. ఈరోజు అయితే నేను నరసింహకొండకు అయితే వెళ్తూ ఉన్నాను. నరసింహకొండకు వెళ్ళాలంటే నేనైతే నెల్లూరుకు వెళ్ళి నెల్లూరు నుంచి అయితే నరసింహకొండకు వెళ్ళాలి. ఫస్ట్ నేనైతే మా ఊర్లో మెమో ప్యాసింజర్ ఉంటే మెమో ప్యాసింజర్ ఎక్కైతే ప్రజెంట్ వెళ్తూ ఉన్నాను. వేదాయపాలెం దగ్గర అయితే ప్రజెంట్ వెళ్తూ ఉన్నాను. రనా రనా రను రే రే नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं నేనైతే ప్రజెంట్ నెల్లూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకుంటూ ఉన్నాను. ప్రజెంట్ నేనైతే నెల్లూరు రైల్వే స్టేషన్లో 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉన్నాను. లెఫ్ట్ సైడ్లో అయితే ఒక ఎక్స్ప్రెస్ ఆగి ఉంది. అదే సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఆగి ఉంది. ఎస్ఎంవిటి బెంగళూరు నుంచి దానాపూర్ వెళ్ళే సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అదైతే ప్లాట్ఫామ్ మీద ఉండేది. ఇప్పుడైతే మేమైతే బయటకు వచ్చేసి స్టేషన్ బయటికి ఇక్కడ నుంచి అయితే ములుముడి బస్ స్టాండ్కి వెళ్ళాలి. నేను ములుముడి బస్ స్టాండ్ నుంచి అయితే నరసింహకొండకు అయితే బస్సెస్ కంటిన్యూగా ఉంటాయి. ప్రజెంట్ నేనైతే ములుముడి బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇది ములుముడి బస్ స్టాండ్ నెల్లూరులో. ఇది చిన్న బస్ స్టాండ్ అనమాట. ఇక్కడికి నరసింహకొండ, జొన్నవాడ, ములుముడి ఈ ప్రాంతాలకు వెళ్ళే బస్సెస్ అయితే ఇక్కడైతే ఉంటాయి. ఇది నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉన్నాయి, చూడవచ్చు. నేనైతే ఆటో ఎక్కి అయితే నరసింహకొండకు అయితే చేరుకున్నాను. పొద్దు పోవడం వల్ల ఇటువంటి లాగైతే చేయలేదు. నరసింహకొండలో అయితే దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగా ఉందో. ఇదైతే 50 రూపాయల క్యూ లైన్ ఇది. నేనైతే 50 రూపాయల లైన్లో వెళ్తున్నాను. అంటే 20 రూపాయలు 50 రూపాయల లైన్ మాత్రమే ఉంది. ఫ్రీ దర్శనం అయితే లైన్ లేదు, మీరు చూడవచ్చు. నేనైతే నరసింహస్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇప్పుడైతే పైన అమ్మవారు ఉంటారు, అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను దర్శనం చేసుకునేందుకు. పైన అయితే అమ్మవారు, కింద అయితే నరసింహస్వామి అయితే ఉంటారు. నేనైతే దర్శనానికి వెళ్ళి వస్తూ ఉన్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, బ్రహ్మోత్సవాలు కావడంతో లైటింగ్ అయితే చాలా బాగా వేస్తున్నారు. నరసింహకొండ అనేది నెల్లూరు నుంచి అయితే ఒక 16 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. నరసింహకొండ అయితే ఒక కొండ మీద చిన్న దేవాలయం లాగా ఉంటుంది. బాగా ఫేమస్ అనమాట నెల్లూరులో. ప్రతి ఒక్కరైతే వస్తూ ఉంటారు ఇక్కడికి తప్పకుండా. బ్రహ్మోత్సవాల టైంలో నార్మల్గా కూడా చాలామంది భక్తులు అయితే వస్తూ ఉంటారు, మీరు చూడవచ్చు. కిందంతా కూడా చాలా లైన్ అయితే ఉంది దర్శనానికి. అంగరంగ వైభవంగా అయితే నరసింహకొండ బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడైతే హుండీ ఉంది. హుండీలో అయితే పైన డబ్బులు వేస్తే కిందకైతే వెళ్తాయి ఈ అమౌంట్ అనేవి. అక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది బాగా, మనం చూడవచ్చు. ఇక్కడైతే అమ్మవారు ఉంటారు. ఇది అమ్మవారి ఆలయం అనమాట. లోపలికి వెళ్ళి మనం అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాను నేను. ఇప్పుడు ఈ ఆలయం యొక్క విశిష్టత, అలాగే ఇది ఎక్కడ ఉందనేది తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం పేరు నరసింహకొండ. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం చాలా పురాతనమైంది. ఈ దేవాలయంకి ఇక్కడ ఉన్న చిన్న చిన్న కొండపై ఉండటం వలన ఈ కొండనైతే నరసింహకొండ అని పిలిచేవారు. ఈ కారణంగానే ఈ దిగువ భాగాన కొండపైకి వెళ్ళే మార్గంలో ఉన్న ఊరికైతే నరసింహకొండ అనే పేరు కూడా వచ్చింది. ఈ నరసింహకొండలో ప్రత్యేకత ఏంటంటే జిల్లాలో ఎక్కడా లేదండి 2 ఫ్యాన్స్, అంటే
గాలి మరలు అంటారు కదా, ఈ ఫ్యాన్స్ అయితే ఈ కొండ మీద అయితే 2 ఉంటాయి. పవర్ అంటే జనరేట్ చేసేదానికి ఈ కొండ మీద ఇతర ప్రాంతాలకైతే ఈ కొండ మీద ఉన్నటువంటి ఫ్యాన్స్ వల్లనే కొంత పవర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ పవర్ని అయితే ఇక్కడ వాడుతూ ఉంటారు. అది నేను నైట్ అవడం వల్ల ఆ ఫ్యాన్స్ని చూపించలేకపోతూ ఉన్నాను. ఈ నరసింహకొండ అయితే పెన్నా నది కొంచెం దగ్గరలో ఉంటుంది. అదీగాక ఇది కొండ ప్రాంతం, అందమైన ప్రదేశాలు చూడముచ్చటగా ఉంటాయి. అందుకే భక్తులు అయితే చాలామంది అయితే ఇక్కడ వాతావరణానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి చెట్లకి ఈ కొండ ప్రాంతాలకు అయితే ఆకర్షిస్తూ చాలామంది పర్యాటకులు అయితే నెల్లూరుకి వచ్చినప్పుడు అయితే ఇక్కడికైతే విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడికైతే ప్రతి 30 నిమిషాలకి నెల్లూరు నుంచి అయితే బస్సు ఉంటుంది. నెల్లూరు నుంచి అయితే 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ నరసింహకొండ అయితే ఉంటుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నటువంటిది కోనేరులు అంటారండి. 7 కోనేరులు అయితే ఉంటాయి. నరసింహకొండకి ఒక 2 కిలోమీటర్లు కిందకి దిగితే కొండపై నుంచి ఇక్కడైతే మనకి కోనేరులు అయితే ఉంటాయి. ఇక్కడ 7 కోనేరులు ఉంటాయి. ఇవి చాలా పురాతనమైనటువంటి కోనేరులు. ఇవి చాలా రోజుల నుంచి అయితే ఈ కోనేరులు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడైతే ఈ కోనేరులో అయితే స్నానం చేసేదానికి కుదరదు, కానీ జస్ట్ 7 కోనేరులు అయితే ఉంటాయి. ఇక్కడైతే ఎవరు దిగొద్దని చెప్పి ఇక్కడైతే దేవస్థానం వారు అయితే బోర్డులు పెట్టున్నారు, చూడవచ్చు. శ్రీ గోవిందరాజ స్వామివారి దేవస్థానం నందు ఉన్న 7 కోనేరులో స్నానాలు చేయరాదు, కాళ్ళు కడుగుట ఇటువంటివన్నీ పూర్తిగా నిషిద్ధం అని చెప్పి అయితే బోర్డ్స్ అయితే పెట్టి ఉన్నారు. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చేసి ఇక్కడే నైట్ టైమ్స్ అయితే పడుకొని తర్వాత అయితే స్వామివారి దర్శనం చేసుకుని అయితే వెళ్తూ ఉన్నారు. ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే అసలు ఏం బాగాలేవండి. చూస్తున్నారు కదా 7 కోనేరులు. వచ్చిన భక్తులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసమైనటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. జస్ట్ టెంపుల్కి రావడం, దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వరకే ఇక్కడ బాగుంది. మిగతా ఏం బాగాలేదు. అసలు స్టే చేసేందుకు అసలు ఉండేందుకు ఏం లేవు, రూమ్స్ లేవు, లాకర్స్ లేవు, అలాంటివి ఏం లేవు అసలు. అలాగే కనీస సదుపాయాలైనటువంటి వాష్రూమ్స్ కూడా లేవండి. వచ్చిన భక్తులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఒక 2 రోజులు 3 రోజులు ఉండాలనుకొని వచ్చిన భక్తులకైతే స్నానం చేసేందుకు కనీస వసతి సముదాయాలు కూడా లేవు. దేవస్థానం వాళ్ళు కొంచెం మెరుగుపరిస్తే బాగుంటుంది. ఎండోమెంట్లోనే ఉంది దేవస్థానం అయితే, బట్ ఎవరు పట్టించుకున్నట్లేరు. ఇక్కడ సంవత్సరానికి ఒక రోజు మాత్రమే ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే భక్తులు వస్తూ ఉంటారు. మిగతా సమయంలో అంతగా రారని పట్టించుకున్నట్లేరు ఎండోమెంట్ వాళ్ళు కానీ దేవస్థానం వాళ్ళు కానీ. ఇది బాగుపరిస్తే కొంచెం టెంపుల్ అయితే అభివృద్ధిలో చెందుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది మరోవైపున కిందకి నరసింహకొండ కింద నుంచి పైకి మెట్ల మార్గం ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా అయితే ఇక్కడైతే చూస్తున్నారు కదా, జెయింట్ వీల్స్ ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఉన్నారు. చాలామంది భక్తులు అయితే కింద నుంచి అయితే నడిచి వస్తూ ఉంటారు. నరసింహకొండ కింద అయితే నార్మల్ ఊరు ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే కొండపైకి మెట్ల మార్గం ఉంటుంది. మెట్ల మార్గంలో అయితే నడిచెళ్ళేది ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే కొంచెం ఎగ్జిబిషన్ లాగా పెట్టి ఉన్నారు. చాలామంది పిల్లలు అయితే ఇక్కడికి వచ్చి ఆనందంగా ఈ ఎగ్జిబిషన్లు ఎక్కుతూ చాలా బాగా చూస్తూ ఉన్నారు. నేనైతే కిందకి రావడం జరిగింది. నడుచుకుంటూ కిందకి వెళ్ళాను. మళ్ళీ కింద నుంచి అయితే పైకి వెళ్తూ ఉన్నాను. కింద కొంచెం అయితే షాపింగ్ ఏరియా ఇదంతా ఉంటుందని చెప్పి చాలామంది భక్తులు అయితే ఫెస్టివల్స్ అప్పుడు కిందకి వెళ్ళి చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా కిందకి వెళ్ళి అయితే మళ్ళీ పైకి వస్తూ ఉంటారు. నేను కింద నుంచి అయితే మళ్ళీ పైకి స్టెప్స్ మీద అయితే వస్తూ ఉన్నాను. స్టెప్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. లైట్స్ అయితే వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు కావడంతో అక్కడక్కడైతే లైటింగ్ వేస్తున్నారు. నేనైతే పైకి అయితే చేరుకున్నాను. కొండపైకి అయితే వచ్చేసాను. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్లో అయితే కింద నుంచి పైకి వచ్చేవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రాకర్స్ అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఇవైతే ఎగ్జాక్ట్గా 2 o'clock అయితే కాలుస్తారు క్రాకర్స్. అప్పుడు సోమవారం అయితే టెంపుల్ నుంచి బయటకు వస్తారు.
ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో అయితే గరుడ వాహన సేవ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.